లేనిది అనుకోవడం ఎప్పుడు కూడా పొరపాటే. లేనిది అనుకోవడం, అనుకుని నేను అలాగే ముందుకెళ్తాను అనుకోవడం చాలా పొరపాటే. నిజంగా అదోనియాలో రాజరిక లక్షణాలు కనుక ఉండుంటే, దేవుని చేత ఎంపిక చేయబడిన వాడైతే అందులో పొరపాట్లేదు. కానీ అవన్నీ లేకుండానే రాజును అనుకుని ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. చాలాసార్లు ఒక మనిషి నష్టపోవడానికి కారణం ఏంటి? అది ఏ విధంలోనైనా సరే, కుటుంబ విధానంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ నువ్వు నష్టపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నీ సొంత మార్గాలు నువ్వు ఎంచుకుంటున్నావేమో. నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని, నీ సొంత దురాశలను, భోగేచ్ఛలను నెరవేర్చుకోవాలని నీలో ఉన్న ఆశే నేను అనేక సందర్భాల్లో నష్టానికి, ఇబ్బందులు తీసుకెళ్తుందేమో. ఒకసారి ఆలోచించే. మనకొచ్చే ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది కూడా మన అనాలోచిత నిర్ణయాలను బట్టి వస్తుందని నేను చెప్పట్లేదు. కానీ చాలా మట్టుకు మన సొంత నిర్ణయాలే మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాయి? నష్టానికి తీసుకెళ్తున్నాయి.